హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దసరా శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారి అలంకరణ గురించి, అమ్మవారి విశిష్టత, తేదీ, తిథి, నక్షత్రం, చీర రంగు, నైవేద్యం, పూలు, మంత్రము, ఏమి పఠించాలి, ఫలితాలు, పూజా శుభ సమయాలు, రెండవ రోజుకి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనయండి. 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో రెండవ రోజు అంటే సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శ్రీ బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ గాయత్రీ దేవి అలంకరణ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. వేద స్వరూపము గాయత్రి అమ్మవారు. అన్ని మంత్రాలకు మూల మంత్రం గాయత్రి మంత్రం. ఈ మంత్రం పఠిస్తే మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా రిలాక్స్ కూడా అవుతుంది. సకల మంత్రాలకు కూడా మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తారు. అది శంకరాచార్యుల వారు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రీదేవిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఆమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. వారి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రము చాలా ప్రభావము కలిగిందండి. ఈ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహం కలుగుతుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సకల మంత్రాలకు, అధిష్టానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రి మాతను ఆరాధిస్తారు. గాయత్రీదేవి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు కూడా సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. మంత్రం పఠిస్తున్నప్పుడు ప్లెజెంట్గా ఎటువంటి సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా చదువుకోవాలి. ఈ గాయత్రి మంత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు కూడా ఋగ్యజు సామవేదాల నుండి, 4వ పాదం అధర్వణ వేదం నుండి ఉద్భవించాయి. అందుకే గాయత్రి దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 64 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగా, ఉదయం పూట, మధ్యాహ్నం వేళ అంటే సంధ్య, సూర్యుడు ఆకాశం మధ్యంలో ఉండగా, ఇంకా సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని మన పెద్దలు చెబుతారు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, ఏగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. తప్పకుండా అయితే ఈరోజు గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు కూడా సృష్టిలోని 24 తత్వాలకు సంకేతం అన్నమాట. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రులలో రెండవ రోజు అంటే సెప్టెంబరు 23వ తేదీ మంగళవారం రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తారండి ఈరోజు భక్తులకు. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రము హస్త నక్షత్రము. విధియా తిథి వచ్చేసి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజు రాత్రి అంటే తెల్లవారితే 23:06 నుంచి 23వ తేదీ మంగళవారం రోజు రాత్రి అంటే తెల్లవారితే 24 అండి, రాత్రి 2:27 వరకు ఉంటుంది. అంటే ఈరోజు పూర్తి విధియా తిథి ఉంటుంది. ఈరోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి ఆరెంజ్ కనకాంబరం కలర్ అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నము, అల్లం గారెలు సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులు, కలువ పువ్వులతోటి పూజిస్తారు. ఈరోజు పఠించవలసినవి శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరము, గాయత్రి కవచము, గాయత్రి స్తోత్రాలు, గాయత్రి మంత్రము. ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవచ్చండి. ఇంకా మనకి నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రతినిత్యము లలితా సహస్రనామం చదువుకుంటే మంచిది. ఇంకా కనకధారా స్తోత్రము, మణిద్వీప వర్ణన చదువుకుంటారు.
ఈరోజు నిషిద్ధ ఆహారము వంకాయ తినకూడదండి. ఈరోజు దానముగా ముత్తైదువులకు ఎర్రని గాజులు ఇస్తే మంచిది. ఈరోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణలో పూజించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంకా మంత్రశక్తి పెంపొంది తేజస్సు పెరుగుతుంది, బుద్ధి తేజోవంతం అవుతుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు తెల్లవారుజామున 4:16 నుంచి 8:19 లోపల, మరలా 10:31 నుంచి 12 లోపల చేసుకుంటామండి. ఇంకా సాయంత్రం పునఃపూజ చేసుకోవడానికి కానీ లేదా ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి కానీ శుభ సమయము 4:18 నుంచి 7:30 లోపల. ఈరోజు రాహుకాలం సాయంత్రం 3:08 నుంచి 4:38 లోపల. ఇలాగే ఇదే నైవేద్యం అని కాదండి, మనం ఇంట్లో చేసినటువంటి ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చు అమ్మవారికి. అయితే ఏది చేసినా మనము భక్తి శ్రద్ధలతోటి చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైనది. అంటే ఆలయాల్లో తప్పకుండా ఈ నైవేద్యాలు ఈ వీటితోటి పూజిస్తారండి. కుదిరితే మనము అమ్మవారి అలంకరణలో ఆ రోజు చీర కలరు ఉంటే కనుక వేసుకున్నా మంచిది. ప్రతినిత్యము కూడా అమ్మవారి అలంకరణలు జరుగుతూ ఉంటాయి కదండి ఆలయాలలో. ఇంట్లో పూజ చేసుకొని ఆ అలంకరణ దర్శనం చేసుకున్నా కూడా మనకి 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో మనం పూజ చేసుకున్న తర్వాత ఇంటికి ఏ ఆడవాళ్ళు వచ్చినా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇస్తే మంచిది. మనం పూజించుకునేటప్పుడు కూడా ఈ నవరాత్రుల్లో మనం కూడా నిండుగా ముత్తైదువులాగా ఉండి మనము అమ్మవారిని పూజించుకోవాలి. తెలిసింది కదా ఫ్రెండ్స్, నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఎంతో శక్తివంతమైనటువంటి వరాల జల్లులు కురిపించేటటువంటి దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆలయాలలో దర్శనం చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.